దానికి దోహదం చేసిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని పివి నరసింహారావు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హన్మకొండ జిల్లా వంగర గ్రామంలో పివి నరసింహారావుకు చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. భూ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఆచప దేశాభివృద్ధికి తోడ్పడనున్నారు. నవోదయ కేంద్రీయ విద్యాలయాలు తెచ్చి విద్యా వ్యవస్థలో పివి నరసింహారావు సమూలమైన మార్పులు తీసుకొచ్చారని ఆయన కొనియాడారు. ప్రతిభావంతురాలైనటువంటి నాయకురాలు ఇందిరాగాంధీ గారు కూడా పివి నరసింహారావు గారితో కలిసి ఇంతకుముందు చెప్పారు. ప్రభుత్వాన్ని నడపడంలో అనేక సందర్భాల్లో సలహాలు సూచనలు తీసుకునేవారు. మా రాజకీయ గురు చొక్కారావు గారు కూడా ఎప్పుడు పివి నరసింహారావుతో పివి నరసింహ చూసిన వాళ్ళ సంబంధం ఏం చొక్కానా అని గౌరవంగా చొక్కారావు గారిని పిలిచే వ్యక్తి పివి నరసింహారావు గారు. తెలంగాణ ఏర్పాటుకు ఈరోజు కళ సాకారం చేసుకున్నాం. పివి నరసింహారావు గారు కూడా మరి తెలంగాణ బిడ్డగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించినటువంటి జిల్లా లోపల వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం.